ఇంటర్, డిగ్రీ చదువుల్లో గెలుస్తున్నప్పుడు, జీవితంలో పోరాడుతున్నప్పుడు ఎప్పుడైనా ధైర్యం చెప్తూ ఒక్క మాట రాయిలో నీటిని వెతకొచ్చు కానీ, మీ నాన్న గుండెలో ప్రేముంటుందని వెతకడం అమాయకత్వం అవుతుంది. ఎవరూ నీకండగా లేకపోయినా, ఆ జీసస్ ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. ధైర్యంగా ఉండు. అసలు ఈ సింగింగ్ కాంపిటీషన్ ఇప్పుడెందుకొచ్చిందో? మనల్ని టెన్షన్ పెట్టడానికి. నీకెందుకు టెన్షన్? టెన్షన్ కాక ఇంకేంటి? ప్రేమ ఏటం చేస్తుందని నీకు తెలుసు కదా? అయితే ప్రేమ బాగా పాడుతుంది కదా? పాడుతుందని తెలుసు, కాని ఎంతసేపు పాడాలో తెలుసా? 25 గంటలు, అది కూడా నాన్ స్టాప్గా. ఊపిరి తీసుకోవడానికి కూడా గ్యాప్ ఉండదు. కాని ప్రేమకి ఇది చాలా ఇంపార్టెంట్ కదా. గెలిస్తే తనకి డబ్బొస్తుంది, దాంతో పాపకి ఆపరేషన్ చేయించే అవకాశం వస్తుంది. అదే జరిగితే మన దారికొచ్చే ఛాన్సే ఉంటుంది. ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ తనకి ఉండకూడదనే కదా తనకి వచ్చే అవకాశాల్ని చెడగొడుతుంది. చేతికొచ్చిన ఉద్యోగాన్ని దక్కకుండా చేసింది. పాడితే, గెలిస్తే, డబ్బు వస్తే, ఆపరేషన్ చేయిస్తే అన్ని క్వశ్చన్స్ లాగే అనిపించడం లేదు? అదే జవాబులు దొరికితే అప్పుడేం చేయగలవు అని అడుగుతున్నాను. ఈ శివాగ్ని ఉండగా ప్రేమ లైఫ్లో అన్ని ప్రశ్నలే గాని జవాబులుండవు. ప్రేమ ఈ పోటీలో పాడుతుంది, కాని గెలవలేదమ్మా. శివాగ్ని చెప్తుంది, నమ్ము. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? అంటే రేపు దానికి పాటల పోటీ ఉందండి. తెలుసు.
ప్రేమ, ఈ పోటీలో నువ్వు గెలవాలి. గెలుస్తావు. నీ కష్టం వృధా పోదు. నాన్న గాడ్ బ్లెస్ యూ. ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. ఈ పోటీలో నువ్వు గెలుస్తావు. ప్రేమ, నువ్వు గెలిస్తే ఏ కోటల కర్మ ఏంటి? అన్ని ఫుల్ బాటిల్సే. అందుకే నువ్వు గెలవాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ విన్ వచ్చిన తర్వాత ఇప్పటిలాగా 100-200 ఇస్తే ఐ డోంట్ లైక్. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను, అంతే. 25 గంటల పాటు నాన్ స్టాప్ గా పాటలు పాడి గతంలో ఉన్న జీ తెలుగు టాప్ రికార్డ్ ని ప్రేమ బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేమ మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం? ప్రేమ చాలా మంచి సింగర్, గెలవాలని కోరుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఆవిడ ఖచ్చితంగా గెలుస్తుందండి. మీ ఒపీనియన్ ఏంటి సార్? ప్రేమ గెలుస్తుంది, కొత్త రికార్డును సృష్టిస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. చూస్తున్నారుగా, ప్రేమ ఈ పోటీలో ఖచ్చితంగా గెలుస్తుంది అంటూ ఇక్కడికొస్తున్న సంగీత ప్రియుల ఆకాంక్ష. మిస్ ప్రేమ, ఈ ఆపర్చునిటీని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది నాకు కేవలం ఆపర్చునిటీయే కాదు, అవసరం. ఈ పోటీలో మీరు గెలవగలరు అనుకుంటున్నారా? గెలవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, నా ఇంటర్ కూడా తీసుకోండి, మీకు అవసరం పడుతుంది. ఇంతకీ మీరెవరు సార్? వాట్ ఆర్ యు టాకింగ్? ఐఎమ్ డేవిడ్, ద గ్రేట్ ఫాదర్ ఆఫ్ సింగర్ ప్రేమ, యు నో. ఇక్కడి నుంచి పదవయ్యా. చెప్పను. ఏంటి గారు నెల లక్కులు వచ్చేసా? ఏంటయ్యా నువ్వు ఇక్కడికి తాగొచ్చింది చాలక టీవీ వాళ్లతో ఏంటి వాగుడు? ఒక్కరోజు తాగకపోతే బతకలేవా? హలో మై డియర్ వైఫ్, నేను బతకడనేది కాదు, అసలు తాగుబోతులు లేకపోతే ఈ ప్రభుత్వం లేదు. నా కూతురు రా ముందు రా. నడు. అమ్మా ప్రేమ, ఈ పోటీలో నువ్వు గెలవాలని, ఉన్నతమైన స్థానానికి ఎదగాలని నీకోసం గుడిలో పూజ చేయించానమ్మా. తప్పకుండా గెలుస్తావమ్మా. థ్యాంక్స్ బామ్మ.
ఈ కాంపిటీషన్ లో పాల్గొనడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు తెలుసు అనుకుంటా. తెలుసు సార్. జీ సింగింగ్ కాంపిటీషన్ గతంలో 25 గంటల పాటు ఏకధాటిగా పాడిన రికార్డు ఉంది. దానికంటే 1 నిమిషం ఎక్కువ పాడిన ప్రేమ కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసినట్టు అవుతుంది. ప్రోగ్రాం మొదలు కావడానికి కపుల్ ఆఫ్ మినిట్స్ ఉండడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జీసస్, ఈ పోటీలో గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీతో నా బంగారానికి ఆపరేషన్ చేయించగలుగుతాను. ఆర్థిక ఇబ్బందుల నుంచి నా ఫ్యామిలీని గట్టెక్కించి ఊపిరి పీల్చుకోగలుగుతాను. బ్లెస్ మీ జీసస్. బామ్మగారు, మై డాటర్ సూపర్ సింగర్. బాగా పాడుతుంది. సూపర్. ప్రైజ్ మనీ వస్తుంది, గ్యారంటీ. ప్రేమ 3, 2, 1 గో. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా. జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. పాటల నీలాల కను పాప లోకాన్ని
ప్రేమ, నన్ను ద్వేషించడానికి జీవితకాలం ఉంది. ఈ అవకాశం వదులుకుంటే తిరిగి రాదు. ఇప్పుడు నీకు ముఖ్యమైంది నీ ముందున్న లక్ష్యమే కానీ నా మీద ఉన్న ద్వేషం కాదు. తాకు. ఆల్ ది బెస్ట్. గానమే గాలిలాగా మదియ చలన